శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమ. ఈరోజు ఈ వీడియోలో 2025-2026 విశ్వావసునామ సంవత్సరం యొక్క నవనాయక ఫలితాలు, దేశం యొక్క పరిస్థితులు, ప్రజల యొక్క పరిస్థితులు, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అట్లా ముందుగా విశ్వావసు అంటే విశ్వం అంతా కూడా, వసు అంటే ధనం, ధనంతో నిండి ఉంటుందని అర్థం. అంటే ప్రజల దగ్గర సమృద్ధిగా ధనం ఉంటుంది, కానీ ప్రజలకి మానసిక ప్రశాంతత మాత్రం కరువు అవుతుందని చెప్పచ్చు. అట్లాగే ఈ కలియుగం ప్రారంభమయ్యి ఇప్పటికి 5126వ సంవత్సరంలో మనం విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి అంటే రేపు 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరానికి రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనానాయకుడు శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. వీళ్ళు 9 నవనాయకుడు. వీళ్ళ యొక్క పర్యవేక్షణలోనే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం సృష్టి అంతా కూడా నడుస్తుంది. ఇట్లా విశ్వావసునామ సంవత్సరం అందు పంటలు మధ్యమంగా ఉంటాయి, ధరలు ఆకాశాన్ని అంటే విధంగా ఉంటాయి, వర్షాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రజలు దొంగల వలన, రోగాల వలన, అగ్ని ప్రమాదం వలన చాలా ఇబ్బందులు పడుతుంటారు. రాజకీయ నాయకుల పట్ల ప్రజలకి విశ్వాసం సన్నగిలుతుందని చెప్పచ్చు. అట్లాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో రవి రాజు అవటం వలన నిరంతరం కూడా యావత్తు సృష్టి కూడా యుద్ధపు అంచున ఉన్నట్టు ఉంటుంది. రాజులందరూ కూడా పరస్పరం విరోధాలు కలిగి ఉంటారు. మేఘాలు సామాన్యంగా వర్షించడం, రాజుల వలన ఆయుధం వలన భయం కలుగుతూ ఉంటుంది. చంద్రుడు మంత్రి ఒకటి వలన మంచి వర్షములు సస్యానుకూలంగా వర్షించడం, పంటలు బాగా పండగలు, లోకమునకు ఆరోగ్యత శాంతత పెరుగును, రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి. కానీ సేనాధిపతి శని అవటం వలన రాజులు ధర్మం తప్పి సంచరిస్తుంటారు, సేవా నిరతి లేకుండా పోతుంది. ప్రజలు పాపకర్మలు చేయటందు ఆసక్తి కలిగి ఉంటారు, ఎల్లప్పుడూ కూడా శత్రుత్వంగానే ఉన్నట్టుగా ఉంటుంది. వర్షాలు సామాన్యంగా ఉండగలవు, కొంత పంటలు కూడా నష్టం అవుతాయి. ప్రజలు ఎల్లవేళ కూడా భయంతో నిరంతరం జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ధాన్యాధిపతి కుజుడు అవడం వలన ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు వెచ్చలవిడిగా పండును. కందులు, ఎరుపు ధాన్యాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా పండుతాయి, ధరలు నిలకడగానే ఉంటాయి. రవి అర్ఘాధిపతి అయిన ధరలు పెరగడమే కానీ తగ్గడం అనేది ఏమి ఉండదు, స్వల్పంగానే ఉంటుంది వృష్టి కూడా. మేఘాధిపతి రవి అయిన వలన పంటలు చాలా తక్కువగా పండు, ఖండవృష్టి, ఎర్రని ధాన్యాలు బాగా పండు. రసాధిపతి శుక్రుడు అవడం వలన క్షార వస్తువులు అనగా పులుపు కలిగిన వస్తువులు, కందమూలలు మొదలు దుంపచాదులు బాగా పండించగలవు, వాటి ధరలు అదుపులో ఉంటాయి. రస వస్తువులు ఉప్పు, బెల్లము, పంచదార మొదలగు వస్తువులు కూడా వృద్ధి బాగా చెందుతాయి. నీరసాధిపతి బుధుడు అవడం వలన మరకతాలు, పచ్చలు, వెండి, బంగారం ఇవన్నీ కూడా రికార్డు స్థాయిలో పెరిగేటటువంటి అవకాశం ఉంది. 7 రేట్లు గ్రహస్థితి అట్లా ఉంది కాబట్టి. అట్లాగే ప్రజలు ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రత వల్ల ఇబ్బందులు పడతారు, అగ్ని ప్రమాదాలు ఎక్కువ, నిరుద్యోగులు కాస్త ఊపిరి పీల్చుకోవద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చాకచక్యంతో పనిచేస్తాయి. రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లాగే రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగి కొంత జన నష్టం అయ్యేటటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నైరుతి ఋతుపవనాలు కూడా ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా వచ్చేటువంటి వాతావరణం ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చుపిరిలేటటువంటి పరిస్థితులు కనబడుతుంది.
బంగారం, వెండి విలువైనటువంటి వస్తువులు రికార్డు స్థాయిలో ధరలు అధికంగా పెరుగుతాయి. తుఫాన్ల వల్ల పంట అధికంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. షేర్ మార్కెట్ లాభాలు కూడా దెబ్బతింటాయి. ఒక సమయంలో షేర్ మార్కెట్ పూర్తిగా పతనమైనటువంటి స్థితి కూడా మనకు కనబడవచ్చు. భూమి, బంగారం రేట్లు కూడా పెరుగుతాయి విచ్చలవిడిగా. ఈ సంవత్సరం బద్రీ, కేదార్నాథ్ దేవాలయాల్లో కొంత అసంతృప్తి ఏర్పడే పరిస్థితి వస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు సాఫ్ట్వేర్ రంగం కూడా కొంచెం మందకొడిగానే ఉంటుంది. ప్రజలు ఈ భూకంపాలు వీటికి భయకంపితులయ్యేటువంటి పరిస్థితి ఉంది. విశ్వవ్యాప్తంగా విశ్వావసనామ సంవత్సరంలో జన నష్టానికి కావాల్సినటువంటి అన్ని మార్గాల్లో కూడా జన నష్టం అధికంగా అయ్యేటువంటి పరిస్థితి. అంటే సునామీలు, భూకంపాలు, రైలు యాక్సిడెంట్లు, తీవ్రవాదం, నక్సలిజం, అట్లా యుద్ధాలు, రైలు ప్రమాదాలు, వీటన్నిటి వల్ల కూడా అత్యధిక జన నష్టం అయ్యేటువంటి వాతావరణం కనబడుతుంది. అట్లాగే వాతావరణంలో పెను మార్పులు, ఊహించినటువంటి మార్పులు, రుణాల శాతం అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది దేశ రాష్ట్రాలందు కూడా. ప్రేమ వివాహాలు అధికంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. దేశ సరిహద్దులు వెంబడి నిరంతరం కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. కొంచెం భారతదేశానికి ఇది చికాకు కలిగించేటువంటి వాతావరణంగానే ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు కానీ అత్యధిక శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. పాడి పంట పరిశ్రమ సమృద్ధిగా ఉంటుంది. ఫార్మాస్యూటికల్ అంటే మెడికల్ రంగం కూడా చాలా అభివృద్ధికరంగానే ఉంటుంది. పెట్రోలు, గ్యాసులు, ఆయిల్, డీజిల్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగేటువంటి వాతావరణం కనబడుతుంది. ప్రజలు నిరంతరం కూడా శత్రుత్వంతోనే కొనసాగుతుంటారు. సరుకులు, నిత్యావసర సరుకులు కూడా తారాస్థాయికి చేరేటువంటి పరిస్థితి ఉంది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో మకర పురుషుడు 14/1/2026 మంగళవారం మధ్యాహ్నం 3:06 మహోదర నామంతో పులి వాహనంపై కాలపురుషుడు బిల్వోదక స్నానం ఆచరించి ఎర్రటి వస్త్రం ధరించి చందన లేపం చేసుకుని జాజి పుష్పంతో కూడి మాల ధరించి ముత్యాల మాల ధరించి వెండిపల్లి నందు పాయసము, అరటిపండ్లు స్వీకరిస్తూ బిండివాలము ఆయుధం ధరించి ఛత్ర ఆశ్చాదనంతో క్రోధముఖముతో నవ్వుతో కూర్చుని దక్షిణ దిశగా గమనము చేయొచ్చు మకర సంక్రాంతి పురుషుడు కలియుగమునందు ప్రవేశించును. దీనివల్ల దేశంలో భయంకరమైనటువంటి వ్యాధులు, ధన నష్టం, శాస్త్ర సాంప్రదాయాలకు విలువ లేకుండా పోవటం, ప్రజల్లో శారీరకమైనటువంటి కోరికలు కలగటం, అధిక వర్షాల వలన పంటల నష్టం జరగటం, దేశ సరిహద్దుల్లో నిరంతరము కూడా ఒక భయానకమైనటువంటి యుద్ధ వాతావరణం ఉండటం, ఇవన్నీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కనబడుతున్నాయి. కాబట్టి విశ్వావసనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక చింతన కలిగి నామస్మరణ, కలియుగంలో నామస్మరణే ముఖ్యం. నామస్మరణ చేస్తూ మీకు తోచిన దేవుణ్ణి ఏది వీలైతే అది నామస్మరణ చేస్తూ నిరంతరం కూడా దేవాలయాలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, అమ్మవారికి, అయ్యవారికి యథాశక్తిగా పూజలు చేసుకున్నట్టయితే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి మనకు ముందుకు వెళ్ళగలుగుతాం. అట్లా ఈ విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ 12 రాశులకి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు ఆల్రెడీ 2 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేశాను. కాబట్టి